ఇదే చెప్పేది. ఇప్పుడు మీరు ఎక్కడైనా పెద్ద పెద్ద కంపెనీ ఎలా వచ్చినాయి అనుకుంటున్నారు మీరు? ఎలా వచ్చినాయి అనుకుంటున్నారు? ఎలా వచ్చినాయి అంటే విపరీత శాండ్, ఎంటైర్ శాండ్ని ఆంధ్రాలో శాండ్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు అందరూ కంప్లైంట్ చేస్తే వాళ్ళు 140 రీచ్లు ఐడెంటిఫై చేసి ఒక 40 రీచ్ల్లో చుట్టుపక్కల గ్రామాలకు ఇబ్బంది లేని ప్లేసుల్లో మీరు తీసుకోండి అంటే అసలు గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళకి ఐడెంటిఫై కానీ 500 రీచ్లను ఐడెంటిఫై చేశారు వీళ్ళు. ఓ వాళ్ళకి అందనటువంటి వాళ్ళకి కూడా తెలియని 500 రీచ్లు తీసుకొని మొత్తానికి ఒకళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చి అదొక డబ్బు. ఓకే, ఇట్లా ఎక్కడ మందు అంతా కంప్లీట్గా మీకు తెలియదు, అంతా ఓపెన్, ఎక్కడ డిజిటల్ పేమెంట్ ఉండదు, క్యాష్, కంప్లీట్ క్యాష్. 70% ఆయనకి ఇవ్వాలి ప్రాఫిట్, మిగిలిన 70 ప్రాఫిట్లో 70%, ప్రాఫిట్లో వాళ్ళకి 70% ఇస్తే మిగిలిన వాళ్ళు అది ఎంతైనా రేటు, ఇట్ డజంట్ మ్యాటర్ ఆయనకి. ఓ 20-30% చేసినోడు. ఇట్లా ఎక్కడన్నా చేసిన వాళ్ళు 70-30-80% తీసుకొని ఎవరికైనా ఇట్లా కమిషన్ 20% ఇస్తుంటారు కదా, అంటే ఇక్కడ రివర్స్ ఉండేది అంట. కంప్లీట్గా రివర్స్. అసలు ఆ 70% పేమెంట్ రాకపోతే కేసు రిలీజ్ అవ్వదంట. ఓహో, వాటిలో అక్కడి నుంచి బయటికి అసలు డిస్ప్లే ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యే సమస్య లేదు. ఇంత అవినీతి సొమ్ము. ఆ డబ్బుకి ఈ డబ్బుకి అసలు సంబంధమే ఉంది. అంటే ఇప్పుడు అంటే నేను కష్టపడ్డాను, వారు అవినీతితో సంపాదించారు కాబట్టి. అయితే మీరు చెప్పినట్టుగా 5785 అనుకుంటాలేండి. సరే, మీకు 10 అటు ఇటు మీకు లెక్క కూడా తెలవట్లేదు. సరే, నేను చూసిన దాని ప్రకారంగా అనుకుందాం. మీదంతా వైటేనా? మీ దగ్గర ఎటువంటి బ్లాక్ లేదా? అసలు ఉండదు. అవసరం ఏమిటి నాకు వైట్? ఎట్లా ఇప్పుడు బ్లాక్ రావాలంటే మన దగ్గర సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి కదా. ఓకే, ఏ విధంగా నాకు వస్తుంది? నాకేమన్నా ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉందా? ఏమి లేవు కదా. అసలు నాదంతా అమెరికాలో A to Z. ఎవరన్నా నా కోర్స్ కొనుక్కోవాలంటే క్రెడిట్ కార్డ్ పెట్టి తీసుకోవాలి. ఎవ్రీథింగ్ ఈజ్ వైట్. అసలు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు కదా నా దగ్గర. క్యాష్ ఉంటా అంటే మీ దగ్గర సంపాదించిందంతా మీరు వైట్ గా చూపించారు. 100%. జగన్మోహన్ రెడ్డి గారు చూపించింది 762 763 చూపించారు. వారి దగ్గర ఎంత ఉండిద్దని మీరు అనుకుంటున్నారు? మీ అంచనా, మీ లెక్క ఏంటి? లెక్క ఏంది? అది ఊహలకు కూడా అందనంత కరప్షన్ ఉంది. అంటే నేను అనుకోవటం ఎట్లా లేదనుకున్నా ఒక 50,000 crores అయితే పైనే ఉంటుంది అనుకోండి. అంటే గతంలోనే సిబిఐ, ఈడీ ఆ 20 కేసుల్లోనే 43,000 కోట్లు చూపించినట్లుంది కదా. చూపించుండే ఖర్చు అయిపోయి ఉంటాయి కదా ఈ 10 ఏళ్లలో. పాపం కొంత ఖర్చు పెట్టుకొని ఉంటారు కాబట్టి అయిపోగా ఇవి రాగా నికరంగా. అంటే ఈయన ఒక్కళ్ళే 50, నేననేది ఆయన 50, ఇంకా మంది మార్బలం ఉంటుంది కదా చుట్టుపక్కల. తలా కొంత తీసుకుంటారు కదా. ఓకే, అలా ఉండిద్ది అంటారు. అంత తలాకు 2-3 వేల కోట్లు ఎంతో కొంత తీసుకోవాలి. అంటే మీ డబ్బుకైతే చీమలు కానీ, ఈగలు కానీ, షుగర్ కానీ, బీపీలు కానీ ఏం రావంటారు? ఏమీ రా. అంటే ఎప్పుడు మొహం అంతా ఇట్లా ప్రశాంతంగా నవ్వుతూ ఉంటుంది. అంతే ప్రశాంతంగా ఉంటారు. అంతే. ఓకే.